అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల 2వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం నాడు కన్యారాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి పాడ్యమి నక్షత్రం జ్యేష్ఠ కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం ధృతి రోజు సోమవారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:49 నుండి 12:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:13 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2:36 నుండి 3:18 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:15 నుండి 9:34 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:52 నుండి 12:10 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా కన్యారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తర పాల్గొన నక్షత్రం 2, 3, 4 పదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పదములు, చిత్తా నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. కన్యారాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కన్యారాశి వారికి సోమవారం నాడు మీ ఓర్పుని కోల్పోకండి. ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో కోల్పోకండి. జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు. డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడవగలదు. జాగ్రత్త. నాడు ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణభారము కొంతవరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయము అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితము అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము ఉన్నది. సహ ఉద్యోగులు క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడులకు కారణమవుతారు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోను కాగలరు. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. అనుభవజ్ఞులను కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. ఈ రోజు మీకు దగ్గరవారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు.
మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది. తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలను తీసుకోండి. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు, గొడవలు ఏర్పడతాయి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ జత వ్యక్తితో బయటికి వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. ఈ రోజు ఆఫీసులో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనూ అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చును. కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ యొక్క సంతోషం, ఉసరైన శక్తి, చక్కని మూడు, మీ సరదా మనస్తత్వం మీ చుట్టారా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మరి ఈ రోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడననే రివార్డులను తెస్తుంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందదాయకం. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనున్నది. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చును. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. శారీరక విద్యను, మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి. సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీరు పొగ త్రాగడం మానడానికి మీ శ్రీమతి ప్రోత్సాహం ఇస్తారు. ఇప్పుడే మిగిలిన చెడు అలవాట్లను కూడా వదిలించుకోండి. సరైన సమయము. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెటపోటు వేయాలి అని గుర్తుంచుకోండి. ప్రేమకై జీవితం బహు హుషారుగా, వైబ్రెంట్ గా ఉంటుంది. గ్రహచలనం రీత్యా ఉద్యోగంలో మార్పు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పొట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే ఉంటుంది. ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం. ఆర్థిక ప్రయోజనం, ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు. కానీ కోరుకున్నంతగా కాదు. డబ్బు, పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి. ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని, మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. కన్యా రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం మిశ్రమంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం: మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం తినిపించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.